ఉత్తరాంధ్ర జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో రాష్ట్ర శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ను ఆమె పరిచయం చేసి మొదటి ప్రాధాన్యత ఓటు కూటమి అభ్యర్థికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముఖ్యంగా మన ఎన్నికలు జరగకముందే మన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ మనం కైవసం చేసుకోవడం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి అద్భుతమైన పరిపాలనలో కూటమి నాయకులు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, కేంద్రంలో మోడీ గారు అయితేనేమి ఆంధ్రప్రదేశ్ కు సరైన సముచిత స్థానం ఇవ్వడం వల్ల ఈ రోజు అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ రోజు పట్టభద్రులు అనగానే అందరూ చాలా తెలివైన వాళ్ళు, విజ్ఞులు. ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారో వారికే ఓటు వెయ్యాలి అని ఈ రోజు అనుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర్ గారి గెలుపు తథ్యం అని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఆయనకు ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి మన రంపచోడవరం నియోజకవర్గం తరఫు నుంచి అరకు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం ఈ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకి ఒక్క నియోజకవర్గం. ముఖ్యమంత్రి